హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం మురి మిక్స్చర్ ఎలా చేయాలో చూపిస్తాను. వైజాగ్ ఆర్కే బీచ్లో దొరికే ఫేమస్ రెసిపీ. ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అవ్వకుండా పక్కా కొలతలతో క్లియర్గా నలుగురికి సరిపడే క్వాంటిటీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, అవి మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కళాయి తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో మురీలు ఒక గిన్నెతో వేసేసి వాటిని ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాలు ఫ్రై చేయాలి. నేను మురీలు తీసుకున్నాను కాబట్టి ఏ ఆయిల్ వేయలేదు. మీరు ఒకవేళ అటుకులు లాంటివి తీసుకుంటే కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేయాలి. కానీ ఇది మురి మిక్సర్, మనకి వైజాగ్లో ఇదే ఫేమస్ కాబట్టి నేను మురీలు మాత్రమే తీసుకున్నాను. ఆ మురీలన్నీ ఫ్రై అయిన తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే కలుపుదాం అనుకుంటున్నారో మిక్సర్, ఆ గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పుతో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కార్న్ఫ్లేక్స్ అందులో వేసి మీరు 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయాలి. కార్న్ఫ్లేక్స్ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఎక్కువసేపు ఫ్రై చేశారా మీకు ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. సో ఎక్కువ ఆయిల్ మంచిది కాదు కదా, అందుకని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. అందుకోసమే ఆయిల్ మనకి బాగా వేడెక్కే వరకు వెయిట్ చేసి అప్పుడు ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక పల్లీలు, మీకు గుప్పెడు పల్లీలు వేసుకోండి. పల్లీలు లైట్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇదే ఆయిల్లో మీరు వేస్తారు కాబట్టి మీకు బేసిక్గా 1 నిమిషంన్నర 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి పల్లీలు కూడా. ఇంకా చివరిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసేసాక మనకి స్టవ్ మీద పని అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, అవేంటో కూడా చూసేద్దాం. ఇలా కుదిరితే ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. పల్లి కరివేపాకు అప్పుడే వేయద్దు. ముందు ఆ కార్న్ఫ్లేక్స్ మురి మిక్సర్లో ఒక ఉల్లిపాయని ఇలా కుదిరినంత చిన్న ముక్కలు కట్ చేసి వేయండి. అలాగే సేమ్ టమాటో కూడా ఒక టమాటో కట్ చేసి వేసుకోండి. ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలు కట్ చేయండి. అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లోకి ఒక నిమ్మకాయ బద్దను పిండుకోండి. నేనైతే నిమ్మకాయ పిండాను. మీకు ఎక్కువ ఇష్టం లెమన్ అనుకుంటే ఒక ఫుల్ నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. మీరు ఉప్పు లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకే ఇక్కడ 1/2 టీ స్పూన్ వేస్తే చాలు. ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలు కరివేపాకు కూడా వేసి కలిపేయాలి. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఉప్పుని ఇది శుభ్రంగా కలిపేసి అప్పుడు ఒకసారి మధ్యలో టేస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి, అది ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఎంతలా కలపాలి అంటే మనకి మురి అంతా ఒక్కటి కూడా వైట్గా కనబడకూడదు, అన్నీ ఇలా బ్రౌన్గా ఉండాలన్నమాట. అంతలా కలిపేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో టేస్ట్ అంతా ఓకే అనుకున్న తర్వాత ఇది ఒక పేపర్లో ఆకు పెట్టి వేసేసుకోండి. డైరెక్ట్గా పేపర్లో వేయకండి, పేపర్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మంచిది కాదు. ఇలా వేసుకొని సర్వ్ చేసుకొని అవసరమైతే కొంచెం నిమ్మకాయ ఇంకోసారి పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో ఎలా కనిపించిందో చెప్పండి, మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే ఇంకా ఎలాంటి వంటలు కావాలో కూడా చెప్తే నేను తప్పకుండా చేస్తాను. మీ రెసిపీ రాంబాబు. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.